అవినీతి అక్రమాల ఊబిలో చిక్కుకున్న మేయర్ స్రవంతిని గద్దెదించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మాట్లాడేందుకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడడం. చెప్పండి, అంటే మేయర్ మీద గత ఈ 4 ఏళ్లలో ఎంతో అవినీతి ఆరోపణలు, వాళ్ళ భర్త జైలుకు పోవడం, రకాలు చేశారు. చివరికి ఆమెను గద్దెదించేందుకు మొత్తం 40 మంది కార్పొరేటర్లు ముందుకు రావడం మొత్తం ఎప్పుడు చేయబోతున్నారు? అసలు ఏంటి, ఏం జరగబోతుంది? ఇవాళే మేము గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం ఏదైతే అవిశ్వాస తీర్మానానికి మేము నోటీస్ ఇచ్చిన తరువాత 1 నెలలోపు క్లియర్ వర్కింగ్ డేస్ 15 వర్కింగ్ డేస్ చూసి మీటింగ్ కాల్ఫర్ చేస్తారు. ఇది చట్టం. దీని ప్రకారం ఎప్పుడు కలెక్టర్ గారు మాకు మీటింగ్ కాల్ఫర్ చేసినా మేమందరం ఆ మీటింగ్ హాజరై ఉన్నటువంటి మేయర్ గారి మీద ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో దానికి అక్కడ మద్దతు తెలిపి ఉన్నటువంటి మేయర్ గారిని దించేద కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ రోజు పూర్తి చేస్తాం. దాని తర్వాత గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులతో కూర్చొని మా అందరూ కార్పొరేట్ చర్చించి కొత్త మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా అంటే నిన్న మంత్రి నారాయణ గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీరు కార్పొరేటర్లు మొత్తం ఎంతమంది అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపుతున్నారు, సంతకాలు పెట్టి? మా సంఖ్య కార్పొరేషన్కి సంఖ్య 54, ఎక్సెప్షియల్ మెంబర్లు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4, మొత్తం 58. దీంట్లో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఏదైతే 43వ వార్డు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఖలీల్ అహ్మద్ది ఆ డివిజన్ స్థానం ఖాళీగా ఉంది. పోతే 53, ఒక 4, 57. ఈ 57 మందికి కానీ ఈరోజు మేము 40 మంది కార్పొరేటర్లు, 53 మంది కార్పొరేటర్లు, 40 మంది కార్పొరేటర్లు మేము సంతకాలు చేసి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని మీటింగ్ పిలుస్తారో ఆ రోజున ఉన్నటువంటి మేయర్ గారి మీద మేము ఏదైతే అవిశ్వాసానికి ఇచ్చామో దాన్ని బలపరిచి మేయర్ గారిని దించివేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా అంటే ప్రధానంగా ఏంటంటే ఈ 4 ఏళ్లలో కార్పొరేషన్లో పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చింది. అందుకు ఒక 1 ఇయర్ ఉంది కాబట్టి ఆ 1 ఇయర్లో సీనియర్ నేతని ఎవరైనా అంటే మీలాంటి డిప్యూటీ మేయర్ మీలాంటి వాళ్ళని పెడితే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది అంటున్నారు. మీరు ఉండబోతున్నారా లేదంటే వేరే పేర్లు ప్రమోట్? ఇది అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడింది. ఈ 5 ఏళ్ల కాలం పాటు ఎస్టీకి సంబంధించిన వారు మాత్రమే మేయర్గా ఉంటారు. రూప్ కుమార్ యాదవో, ఇంతియాజో, మరొకరో ఉండేదానికి లేదు. ఇది చట్టం, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎస్టీ స్థానంలో ఎస్టీలు మాత్రమే ఉండాలి. కాకపోతే మేయర్ గారిని దించేసిన తరువాత తదుపరి మేయర్ ఎన్నికకి 1 వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చేంత వరకు ఆ మేయర్ కుర్చీ ఖాళీగా ఉంచకూడదు చట్ట ప్రకారం. కాబట్టి అప్పుడు డిప్యూటీ మేయర్ గారిని ఇన్ఛార్జ్ మేయర్గా ప్రకటించడం జరుగుతుంది చట్ట ప్రకారం. అంతవరకే తప్ప మిగిలిన ఈ సంవత్సర కాలం పాటు రూప్ కుమార్ యాదవ్ ఉంటాడో, ఇంతియాజ్ గారు ఉంటారో, ఇవన్నీ కూడా అపోహలు, దీని మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాటలు తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ రూప్ గారు. ఇది పరిస్థితి. ప్రధానంగా సుమారు ఒక 40 మంది కార్పొరేటర్ల వరకు సంతకాలు పెట్టి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తారని కూడా రూప్ కుమార్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో RTV నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.